రైతులు పెండింగ్ బిల్లులపై చర్చించినట్లుగా సమాచారం. అలాగే ఏపీ రాజకీయాలపై డిస్కషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవగానే టీడీపీ ఎంపీలు బాబుకి గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. అనంతరం వారితోనే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్నటి ప్రధాని పర్యటనపై ఎంపీలతో మాట్లాడిన బాబు దేశ ప్రధాని స్వయంగా వచ్చి అంత సమయాన్ని ఇచ్చి గడపడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఏపీ అభివృద్ధిపై ప్రధానితో చర్చించానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని మరింత సహకారం అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తారని తెలిపారు. భేటీలో రాజకీయ అంశాలపై చర్చ జరగలేదన్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అండ్ అలాగే పలు అంశాలపై, అంటే నిన్నటి మోదీ రాక గురించి పలు అంశాలపై ఎంపీలకి కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఏదైతే హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏదైతే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఘన స్వాగతం పలికారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి మోడీ, అంటే ప్రధానమంత్రి మోడీ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి, అంటే మోడీ ముఖ్యమంత్రి కలయిక ఎలా జరిగింది అనే దాని మీద కూడా మంత్రులకి కావచ్చు, అటు ఎంపీలకు కూడా వివరించడం జరిగింది. దీంతో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మరికొద్ది సేపట్లో ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కూడా హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమైక్య బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి హాజరయ్యి అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరైతే ఎస్ మహేంద్ర దేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయితే కానుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో పోలవరానికి సంబంధించి ఉన్న పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ పనులకు సంబంధించి కూడా త్వరగా ఏదైతే నిధులు సమకూర్చే విధంగా కూడా జలశక్తి శాఖ మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి జలశక్తి శాఖ మంత్రి కూడా సానుకూలంగా స్పందించి వీలైన త్వరలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, దానికి సంబంధించి కూడా రాష్ట్రానికి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని కేటాయిస్తామంటే కూడా చెప్పినట్టు కూడా మనకి సమాచారం ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పోలీస్ శాఖలో సంబంధించి ఉద్యోగాలు కావచ్చు, మిగతా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి
సమస్యలు వీటి మీద కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బస చేయనున్నారు. లక్ష్మి, ఈ యొక్క సీఎం పర్యటనలో సీఎం వెంట ఇంకా ఏ కీలక అధికారులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రంలో ఏదైతే నీటిపారుదలకు సంబంధించి అధికారులతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, కింజవరపు రామ్మోహన్ నాయుడు, మిగతా మంత్రులు ఏదైతే కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో రావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, కేశినేని సింధి, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పోలవరానికి సంబంధించి ఎంతవరకు పూర్తయిందనే దాని మీద కూడా ఒక ప్రజెంటేషన్ కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రికి కూడా వివరించడం అయితే జరిగింది. అంటే నిన్న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో కొంత సమయం గడిపి పలు అంశాల మీద చర్చించిన నేపథ్యంలో వెంటనే అంటే నెక్స్ట్ డేనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూరు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు? రైట్, థ్యాంక్ యూ కొండలరావు.